అదుపు తప్పిన రాష్ట్ర కూటమి సర్కార్ పరిపాలనపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. రోజు రోజుకు విపరీతమైన స్థాయికి తీసుకెళ్తున్న టీడీపీ కూటమి నేతల అరాచకాలు ఎండగట్టడమే లక్ష్యంగా పెట్టుకుని అడుగులు వేయాలని, తాజాగా అంబటి రాంబాబు గారిపై జరిగిన దాడిని చాలా తీవ్రంగా పార్టీ ఖండిస్తూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చెప్తున్నది ఇదే. పార్టీ పరంగా ప్రశ్నిస్తే ప్రశ్నించండి తప్ప దాడులు చేసే పరిస్థితికి రావద్దండి. ఇప్పుడు ఈరోజు మీరు ఈ ఇత్తనమే రేపు పొద్దున చెట్టై మొలుస్తుంది, అప్పుడు మీకే ఇబ్బంది అవుతుంది. అధికారంలో ఈరోజు మీరు ఉండొచ్చు, మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు, మా వాళ్ళని కొట్టొచ్చు, కానీ రేపు పొద్దున మా వాళ్ళ అధికారంలోకి రాగలిగితే మావాడు దెబ్బతిన్నవాడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా వాడు నేను చెప్పినా కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు అనేదే జగన్మోహన్ రెడ్డి గారు తరచూ వాడుతున్న పదాలు. తాజాగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక మాజీ మంత్రి పొజిషన్లో ఉన్న అంబటి రాంబాబు గారిపై దాడికి ప్రయత్నించడమే కాదు, ఏకంగా ఆయన ఇంటికి వందల సంఖ్యలో టీడీపీ ఎమ్మెల్యే సాక్షాత్తు అక్కడ లైవ్లో ఎమ్మెల్యే నేను ఉన్నాను అని చెబుతూ ఉన్నారు. నేను కావాలనే ఈ కక్షపూరితంగా అడుగులు వేస్తున్నామని చెప్తూ ఈ రాంబాబు గారిపై దాడికి చేశారు. రాంబాబు దొరక్కపోయేసరికి అక్కడ రాంబాబు గారి వస్తువులను, కార్లను, ఇంట్లోకి వెళ్ళి సామాన్లపై కూడా విరగొట్టే కార్యక్రమం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉద్రిక్త పరిస్థితి గుంటూరుకు వేదికగా జరిగింది. అంటే దీనిపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ అవుతున్నారు. కూటమిపై ఆయన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అలాగే అంబటి రాంబాబుతో ఆయన ఫోన్లో మాట్లాడినట్టుగా సమాచారం అందుతుంది. అంబటి రాంబాబు అసలు ఏం జరిగింది, ఎవరైనా ఏమైనా దాడి చేశారా, లేదంటే పోలీసులు వ్యవహరించిన తీరు ఎలా ఉందనేపై ఆరాధించినట్టు తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అయితే అక్కడ క్లియర్గా విజువల్స్లో కనపడుతుంది. చేతులు ఎత్తేసిన ఏపీ పోలీసులు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఒక మాజీ మంత్రికి ఉండాల్సిన సెక్యూరిటీ కూడా లేదు. దగ్గరుండి ఇంట్లోకి పంపిస్తున్నారు, దగ్గరుండి ఇంట్లోకి బయటికి పంపిస్తున్నారు. విజువల్స్ క్లియర్గా కనబడుతున్నాయి. పోలీసులు తలుచుకుంటే అక్కడ 2 నిమిషాల్లో ఆ ప్రజలను కొట్టేసి, అంటే తరిమేసి లాఠీచార్జ్ చేసి అక్కడ ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి 2 నిమిషాల సమయం సరిపోతుంది వాళ్ళకు. కానీ ఆ 2 నిమిషాలు కూడా వాళ్ళు పెట్టేదానికి ముందుకు లేరు. క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి, క్లియర్గా పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. దాడి చేస్తారు, మీరు కామ్గా చట్టం ఉందా అంటే ఉంది అనేటట్టుగా మీరు అక్కడ ఉండి చక్కదిద్దండి తప్ప మీరు పెద్ద హడావుడి చేసి మీరు ఓవర్ యాక్షన్ చేయకూడదు అని వాళ్ళకు క్లియర్ ఆదేశాలు బహుశా ఉన్నట్టున్నాయి. వాళ్ళు కూడా చేతులు ఎత్తేసే ధోరణి అక్కడ స్పష్టంగా కనబడుతుంది. కేవలం చంద్రబాబు నాయుడు గారి పైనుంచి ఆదేశాలు ఇవ్వడం, ఏకంగా అంబటి రాంబాబును చంపేందుకు కర్రలతో, కత్తులతో కూడా దాడి చేసేందుకు అక్కడ ప్రయాణించడం, ఏకంగా ఇంట్లోకి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టేదాకా పోయింది పరిస్థితి. అంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే జంగిల్ రాజ్యంలో ఉన్నామా అని ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలైతే ఇప్పుడు స్పష్టంగా గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది కేవలం జంగిల్ రాజ్యంలోనే ఇలాంటివి జరుగుతాయి. ప్రజా సమస్యలు, ప్రజా రాజ్యాంగంలో ఉన్న ప్రజలు చేసే పనులైతే ఇవి కావు. ఇవి పూర్తిగా ఇత్తనాలు ఇత్తుతున్నారు భూమిలో. ఇవి రేపు పొద్దున చెట్టు అవుతాయి. ఈ చెట్టుకి అయ్యే కాయలు కూడా ఫలితం చంద్రబాబు కూటమి ప్రభుత్వమే చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు కూటమి అనాలా, టీడీపీ అనాలా అనేది కూడా ప్రశ్నార్థకమే. చంద్రబాబు గారిని ఏదో అంబటి రాంబాబు బూతులు తిట్టాడని, అంబటి రాంబాబు అలా ఇలా మాట్లాడతాడని ఏకంగా అంబటిని చంపుతామని పోతున్నారు. ఇదే అంబటి రాంబాబు గారిని సాక్షాత్ ఒక మహిళ డాష్ అనే పదాలు నడి రోడ్డు మీద పోలీసులు ఎదుట మాట్లాడుతున్నప్పుడు పక్కకున్న పోలీసుడు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. పక్కకున్న పోలీస్ సిబ్బంది కూడా ఈరోజు ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అని అనే పరిస్థితి లేదు. అంటే ఒక ఆడవాళ్ళు ఏదైనా అనొచ్చు, ఎంత దాకైనా పోవచ్చు, ఎంతటి వ్యక్తినైనా ఎంతటి దారుణమైన భూతన అనొచ్చు. ఇది కరెక్ట్ సాంప్రదాయమేనా? ఇక అంబటి రాంబాబు గారు ఏమన్నారు ఏంటి అనేది దానిపై కూడా అంబటి రాంబాబు క్లారిటీ ఇచ్చారు. తనకు నోరు జారి ఒక పదం, అక్కడ మహిళ ఎవరో నన్ను చాలా దారుణమైన బూతులతో తిడుతుంటే అక్కడ ఉన్న పరిస్థితి ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేను ఈ ఏజ్లో ఈ పరిస్థితుల్లో నేను కూడా కాస్త నోరు జారి ఒక మాట అనడం జరిగింది. దానికి నేను క్షమాపణలు చెప్తున్నాను. కానీ ఏకంగా నాపై ఇంటిపై దాడి చేయడం ఏంటి? నేను వెళ్తున్న దారిలోకి అడ్డం వచ్చి నన్ను కర్రలతో కొట్టేందుకు రావడం అయితేనేమి, దీనికి పోలీసులు ఒత్తాసుగా పక్కకే ఉన్న పోలీసులు కనీస కాపాడే ప్రయత్నం కూడా చేయకపోగా వాళ్ళను దగ్గరుండి కూడా ఇంట్లో నుంచి బయటికి లాగుతూ కనబడుతున్నారు. అంటే ఏంటి వ్యవహారం ఏంటి? రాజ్యాంగంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా, అరాచకంలో ఉన్నామా అనేది అర్థం కావడం లేదు. ఇది సత్యమా, ఇది ధర్మమా, ఇది నీత అంటూ ఇప్పుడు ఎల్లో మీడియాలో కథనాలు వచ్చేస్తున్నాయి. వాస్తవానికి వాళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది ఎల్లో మీడియాకు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం డైవర్ట్ ఎలా చేయాలనుకుంటున్న తరుణంలో అంబటి రాంబాబు అడ్డంగా చిక్కారు వాళ్ళకు. సో దట్ అంబటి రాంబాబును వాడుకొని అంబటి రాంబాబుపై అటాక్ లేపి దీని నుంచి పూర్తి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈరోజు అసలు టాపిక్ డైవర్ట్ అవుతుంది. కాబట్టి ఈరోజు ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న లడ్డు కల్తీ టాపిక్ ప్రజల నుంచి డైవర్ట్ చేస్తూ అంబటిపై
కొట్లాట హైలైట్ అవుతూ మీడియాలో ప్రజెంటేషన్స్ ఇస్తూ పోతుంటారు. ఇది 2-3 రోజులు జరిగే కార్యక్రమం. ఏదేమైనప్పటికీ కూడా సత్యం ఏందయ్యా అంటే ధర్మం గెలిచేదానికి పరిస్థితి లేదు. ధర్మం ఉన్నప్పటికీ ధర్మం వైపు నిజాయితీ అనేది లేదు. ధర్మం వైపు ప్రభుత్వం అనేది లేదు. ధర్మం వైపు నిలబడ్డ తీరులో అధర్మమే ఉంది. కాబట్టే ధర్మం ఉన్నప్పటికీ గెలుపు లేదు. ధర్మం ఉన్నప్పటికీ ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి గొడవలు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కాలం కలిసి వస్తే, ఖచ్చితమైన మార్పు వస్తే, అదృష్టం భరిస్తే, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి రాగలిగితే మస్ట్ ఇవన్నీ పనులు ఈరోజు ఇంటికెళ్ళి ఉరికి కొడుతున్న వాళ్ళు విజువల్స్ ఎప్పుడైనా ఉంటాయి. ఇదే విజువల్స్ పట్టుకొని రేపు ఇదే కార్యక్రమం వైసీపీ వాళ్ళు చేస్తే మరి వాళ్ళని తప్పందామా రైట్ అందామా ఆలోచన చేయాల్సిన అవసరం సమాజం పైన ఉంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.